ఒక మారుమూల గ్రామంలో నివసించే భార్యాభర్తకు తీవ్ర కష్టాలు వచ్చాయి. ఇంటి పరిస్థితి దారుణంగా మారింది. వారు రాజుగారి దాతృత్వం గురించి చాలా విన్నారు. మన కష్టాలు చెప్పుకుంటే రాజుగారు తప్పకుండా సహాయం చేస్తారు అని భావించారు. కానీ ఖాళీ చేతులతో వెళ్ళడం సరైనది కాదని అనుకున్నారు. రాజభవనం ఎంతో పెద్దది. అక్కడ నీటి కొరత ఉండవచ్చు. మన నది నుండి శుభ్రమైన నీరు తీసుకెళ్దాం అని నిర్ణయించారు. 2 చర్మపు సంచుల్లో నీరు నింపుకొని రాజభవనానికి చేరుకున్నారు. సైనికులు వారిని గౌరవంగా లోపలికి తీసుకెళ్లారు. రాజు ముందు నిలబడి ఆ నీటిని సమర్పించారు. అందరూ ఆశ్చర్యపోయారు. రాజు మాత్రం చిరునవ్వుతో ఆ నీటిని స్వీకరించాడు. అదే సంచుల్లో వజ్ర వైఢూర్యాలు నింపి వారికి తిరిగి ఇచ్చాడు. తర్వాత భటులకు ఆజ్ఞాపించాడు, వారిని మన ఉద్యానవనాలకు తీసుకొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన వారు ఆశ్చర్యపోయారు. అన్ని వైపులా పచ్చని తోటలు, పెద్ద పెద్ద సెలయేళ్ళు, ప్రవహించే నీరు. భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకొని అనుకున్నారు, ఇక్కడ ఇంత నీరు ఉంది, అయితే మనం తీసుకొచ్చిన నీటిని రాజుగారు ఎందుకు తీసుకున్నారు? అప్పుడు భటులు చిరునవ్వుతో చెప్పారు, పిచ్చి వాళ్ళారా, రాజుగారికి ఏమీ కొరత లేదు. కానీ ఆయనకు తన ప్రజల ప్రేమ ఎంతో విలువైనది. మీరు ఇచ్చింది నీరు కాదు, మీ మనసు. అందుకే ఆయన దాన్ని గౌరవంగా స్వీకరించి వజ్రాలుగా మార్చి మీకు తిరిగి ఇచ్చారు. అప్పుడు భార్యాభర్తలు తమ అజ్ఞానం గ్రహించారు. అదేవిధంగా మన ఆరాధనలు, మన నమాజ్, మన దువాలు అల్లాకు అవసరం లేదు. ఆయన అల్ గనీ, సంపూర్ణ స్వయం సంపూర్ణుడు. అవసరం మనకు, ఆయనకు కాదు. కొన్ని కోటాను కోట్ల దేవదూతలు సజ్జాలో ఉన్నాయి, రుకులో ఉన్నాయి. మన ఇబాదత్ వాటి ముందు నీటి లాంటిదే, చిన్నది, పరిమితమైనది. అయినా మన చిన్న ఇబాదత్ను ఆయన ఎంతో గౌరవంగా స్వీకరిస్తాడు. మన హృదయం ఎంత నిజాయితీగా ఉంటుందో అంతగా ఆయన దయ ఉంటుంది. మనం చుక్క ఇస్తే అల్లా సముద్రం ఇస్తాడు. మనం 1 అడుగు వేస్తే అల్లా 10 అడుగులు ముందుకు వస్తాడు. మనం ఆయన వైపు నడిస్తే ఆయన మన వైపు పరిగెత్తుకుంటూ వస్తాడు. మనం ఆయనను స్మరించుకుంటే ఆయన మనలను తన అర్ష్ సమక్షంలో స్మరిస్తాడు. అలాగే మనం చేతులు ఎత్తి దువా చేస్తే ఖాళీ చేతులతో తిరిగి పంపడానికి ఆయన సిగ్గుగా భావిస్తాడు. మన సజ్దా నేల మీదే ఉంటుంది, కానీ దాని ప్రభావం ఆకాశాన్ని తాకుతుంది. మన కళ్ళల్లోని కన్నీరు చిన్న బిందువే, కానీ అది అల్లా దయను కదిలించే ముత్యం. ఒక రాత్రి తహజుద్లో చేసిన దువా ఏళ్ల బాధను కరిగించగలదు. ఒక నిజమైన తౌబా పాపాల పర్వతాన్ని ధూళిగా మార్చగలదు. మన ఇబాదత్ చిన్నదైనా ఆయన కరుణ అపారమైనది. మన ప్రయత్నం బలహీనమైనదైనా ఆయన సహాయం శక్తివంతమైనది. అందుకే మన పని చేయడం, మన పని నమ్మడం, మన పని ప్రయత్నించడం, ఫలితం ఇవ్వడం ఆయన పని. దానిని సులభం చేయడం ఆయన పని. హృదయాన్ని ప్రశాంతం చేయడం ఆయన పని. ఒక నిజమైన సజ్జా, ఒక హృదయపూర్వక దువా, ఒక కన్నీటి బిందువు, అవి చాలు అల్లా మన జీవితాన్ని మార్చడానికి. అల్హమ్దులిల్లా. నా నెక్స్ట్ వీడియోలో ప్రపంచంలో ఇంతమంది అల్లా మార్గంలో వెళ్తున్నారు, పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేస్తున్నారు, లక్షల మంది పాల్గొంటున్నారు, అయినా మసీదులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి అనే అంశంపై ఒక మంచి కథ చెబుతాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.